హిందూ పండగలు, ఆచార వ్యవహారాలు సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ఆధారంగానే జరుగుతాయని అయోధ్య రామాలయ ట్రస్ట్ స్పష్టం చేసింది. కూర్మ ద్వాదశి అని కూడా పిలిచే పుష్యమాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు అంటే 2024 జనవరి 22న అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగింది. విష్ణుమూర్తి దశావతారాల్లో రెండోదైన కూర్మావతారాన్ని ధరించిన రోజు అది. రాముడు కూడా విష్ణుమూర్తి అవతారమే కాబట్టి ఆ రోజును ఆయనకు శుభదినంగా పరిగణించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది కూర్మ ద్వాదశి ఈ నెల 11న వచ్చింది కాబట్టి అదే రోజు వార్షికోత్సవాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ వెల్లడించింది. రామమందిరం తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం తర్వాత బాలరాముడి ఆలయం నిర్మించుకున్నామని పేర్కొన్నారు. మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు ఈ ఆలయం ఘన వారసత్వంగా నిలిచిందని పేర్కొంటూ సామాజిక మాధ్యమం వేదికగా ప్రధాని మోదీ పోస్టు పెట్టారు. వేడుకల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశాయి.